హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంశం ఏంటంటే జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. లోకంలో ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకోవాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చూసినట్లయితే జరిగినంతయు ఇది జ్ఞానం అని తలంచుతుంది. జరిగినంతయు కూడా జ్ఞానమని తలంచుతుంది. ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడింది. గొప్ప రాజు ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప నురుజులు కట్టించను. జ్ఞానము గల భేదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణంలో రక్షించను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో జ్ఞానము చేత ఒక భేదవాడైనప్పటికీ కూడా ఆ పట్టణాన్ని రక్షించాడు. అయినను ఎవరును ఆ భేదవాడిని జ్ఞాపకము చేసుకోలేదు. అంతగా రక్షించిన అనేక మందిని రక్షించిన ఆ యొక్క భేదవాడిని ఎవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. భేదవాడిని తృణీకరించబడింది. ఎవరు లక్ష్యముంచలేదు. బుద్ధిహీనుని మాటల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుని మాటలు శ్రేష్టం. బుద్ధిహీనుని మాటలు, తెలివి తక్కువ మాటల వల్ల ఏ ఉపయోగము లేదు, కానీ మెల్లగా వినబడిన జ్ఞానం మాటలు శ్రేష్టము. యథార్థము కంటే జ్ఞానము శ్రేష్టము. యథార్థము కంటే జ్ఞానము శ్రేష్టము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనము శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానం. కనుక దావీదు అడిగాడు దేవుడు ఏమని? అయ్యా, నాకు జ్ఞానము కొద్దుగా ఉంది. ఈ యొక్క రాజ్య పరిపాలన చేయాలంటే, ఈ యొక్క రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం కావాలని దేవుడైన యెహోవాను అడిగాడు. అడిగినప్పుడు నువ్వు ఈ లోకంలో భోగభాగ్యాలైన ధనము, ధాన్యము, బంగారము, వెండిని, రత్నాలు, రాసులు అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడుగుతున్నావు కనుక వీటితో పాటు నీకు అన్ని కూడా ఇస్తున్నానని ఆ యెహోవా దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ చూసినట్లయితే నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి. నీ సంపాదనంతా కూడా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? బుద్ధిని సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించడానికి జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నట్టయితే తన ఇంటిని కట్టుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన ఇంటిని పాడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞానం ముఖ్యమైనట్టుగా మనము చూస్తున్నాము. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 చూసినట్లయితే మనోనాత్రములు వెలిగించబడి ఆయన యొక్క మహిమైశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుడి యొక్క మహిమైశ్వర్యాలు ఏంటో తెలుసుకోవాలి. అంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. అది జ్ఞానం. నన్ను తెలుసుకున్నది మీకు జ్ఞానము ప్రత్యక్షం. దేవుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ యొక్క జ్ఞానము ప్రత్యక్షముగా మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించండి. ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎవరైనా కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, వ్యాధిలో ఉన్నా వారి కొరకు మనము ప్రార్థన విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. ఆయన మూలముగా అనగా క్రీస్తు యేసునందు జ్ఞానమునకు మూలము. అన్నిటికీ మూలం ఎవరంటే క్రీస్తుని గురించి తెలుసుకుంటే సర్వ మానవాళికి మూలం అన్నట్టుగా తెలుసుకున్నాం. కనుక ఆ మూలధారమైన ఆ ప్రభువుని చూసుకున్నట్టయితే జ్ఞానము, సర్వసంపదలు ఆయన నిగుప్తమై ఉన్నట్టుగా మనము చూసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుని గురించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానం వలన మీకు హృదయం సమాధానం. మనం లోపల అనుభవం ఉండాలి. అనుభవం గలవాడు ఏదైనా చెప్తే అది జరుగుతుంది. ఎందుకంటే వాడు అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు పడ్డాడు కాబట్టి వాటి అనుభవ జ్ఞానం ఉంటుంది. జ్ఞానమును బట్టి దేవుడు నిలుస్తాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు జ్ఞానం చేత లేక ఆ యొక్క మోషేను గొనుగుటం చేసినప్పుడు జ్ఞానము చేత యెహోవా దేవుడు ప్రార్థన చేయగా నీ జ్ఞానం చేత ఆ యొక్క మండను కొట్టమన్నప్పుడు ఆ కర్ర పెట్టి కొట్టగానే అది నీళ్ళు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన ఏందే నియుక్తమైనవి. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె